ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా అయా నీ వాక్యాన్ని వినడానికి అయా నీ సహాయం కొరకే నీ పాదులకు వస్తున్నాం. ఈ దినము దేవా, అరణ్య ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు అయా నీ నెరిగి నరకము తప్పించబడి నీ రాజ్యం సంపాదించే ఆ ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు. నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 405 తెరువు నీరుదాయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పున కొరకై పరము నాకే గొట్ట కాయాసపడుము. తిరువు నీరుదాయము జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే. కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే. తెరువు నీరుదాయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పున కొరకై పరము నాకే గొట్ట కాయాసపడుము. తిరువు నీరుదాయంబును ధర్మ కర్మాలు వస్త్రంబు నీవు కప్పుకున్న దాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకున్న దాగవు. నీ పాపము కడిగి నీతిగా తీసే ఔషధమేమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీసే ఔషధమేమీ లేదు. తెరువు నీరుదాయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించదేవ, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పున కొరకై పరము నాకే గొట్ట కాయాసపడుము. తెరువు నీరుదాయంబును అపోస్తుల కార్యం కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 22వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. అధ్యాయం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు ఎబ్రీ భాషతో మాట్లాడటం వారు విని ఎక్కువగా నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను, నేను కిలికీలోని తార్షులో పుట్టిన యూదుడును. అయితే ఆ పట్టణంలో గమ్మయేలు పాదముల యొద్ద పెరిగి మన పితృల ధర్మశాస్త్రమందు నిష్ఠయందును శిక్షితుడనై
మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తున్నై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించు మరణం వరకు హింసించి తిని ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యదేశీయులైన మా ప్రియులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నామండి. ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో పౌలుని గురించి మనము వింటున్నాం. 21:40 వచనం. అతడు సెలవిచ్చిన తర్వాత మెట్ల మీద నిలువబడి జనులకు చేసి వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు ఎబ్రీ భాషలో ఇట్లనెను. పౌలు ఇక్కడ గమనించినట్లుగా అయితే తన సాక్ష్యాన్ని అక్కడ మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పౌలుని కోటలోనికి పై అధికారులు పోలీసులు తీసుకెళ్ళి గనుక అతనిని ప్రశ్నించి అతన్ని అడిగినప్పుడు పౌలు అన్నాడు, నేను కిలికీలో తార్షువాడైన యూదుడును, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నాను. నేను పౌలు కనుక మరి ముందుగా గమయేలు పాదం ఎదుట ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. పౌలు రోమీయుడు, పౌలు యోధా తార్షువాడు, పౌలు యోధా మతస్థుడు. పౌలు కనుక ఆ అధిపతితో అంటున్నాడు, అయ్యా నేను ప్రజలతో మాట్లాడక నాకు సెలవివ్వమని చెప్పి మెట్టుకుని నిలబడినప్పుడు వారు సెలవిచ్చారు. అయితే వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పౌలు ఈ రీతిగా ఎబ్రీ భాషలో వారితో మాట్లాడుతూ వచ్చాడు. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీదట సమాధానం నాలకించుడి. అతడు ఎబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువగా నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను, నేను కిలికీలో తార్షులో పుట్టిన యూదుడును, అయితే ఆ పట్టణములో గమయేల పాదము యొద్ద పెరిగి మన పితల ధర్మశాస్త్రమునందు నిష్ఠయందును శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తున్నయుండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించి మరణము వరకు హింసించి తిని. పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని హెబ్రీ భాషలో అక్కడున్న యూదులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఎవరినని చెప్తున్నాడంటే కనుక నేను కిలికీలో తార్షులో పుట్టిన యూదుడును, ఆ పట్టణపు గమయేలు పాద విద్యాభ్యాసాన్ని ధర్మశాస్త్రం నేర్చుకున్నాను కనుక ధర్మశాస్త్ర సంబంధం శిక్షితుడినై ధర్మశాస్త్రం యందు కనుక నిష్ఠ కలిగి వాడినై కనుక మీరందరూ నేడు ఉన్న ప్రకారము నేను ప్రభు కొరకు ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తుడినై దేవుని కొరకు బ్రతికేవాడును అని చెప్తూ ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలు వేయించి మరణము వరకు వారిని చంపడానికి హింసించేవాడుగా ఉన్నానని తన వ్యక్తిగతం చెప్తున్నాడు. ఎందుకు ఈ రీతిగా పౌలు ఈ మాట చెప్తూ వచ్చిందంటే పౌలు కనుక తన దేవుడు ఎవరు అనేది గమనించినట్లయితే యెహోవాయే దేవుడు. కనుక యేసుప్రభు దేవుడు కాడు. యేసు నామమును యేసుప్రభు వారిని నమ్మిన వారిని చంపి చెరసాలు వేయించి గర్భఫలాలు కోసి మనము అపోస్తుల కార్యం 9వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే వారిని చెరసాలు వేసి వారి గర్భఫలాలు కోసి మరణం వరకు హింసించేవాడు. ఈ అధికారం ఎవరిచ్చారంటే అక్కడున్న అధికారులు ఆయనకి ఇచ్చారు. నాకు ఎదురే లేదు, నాకు తిరిగే లేదు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నేను ఏదైనా చేయడానికి సమర్థత కలిగిన వాడును, నేను అధికారాన్ని పొందుకున్నాను అని చెప్పి సౌలు ధర్మశాస్త్ర విషయంలో ఆచారాన్ని కలిగిన ధర్మశాస్త్రాన్ని గమయేల పాద మీద నేర్చుకునే వ్యక్తి అయ్యుండి కూడా యూదుడై ఉండి కూడా బహునిష్టగా యూదా మతాన్ని అవలంబించిన వ్యక్తి అయ్యుండి కూడా తన దేవుడు యేసుప్రభు వారు కాదు, తన దేవుడు యెహోవాయే. యెహోవా యేసుప్రభు వారిని నమ్మిన వారు 3000 మంది 5000 మంది కనుక దినదినానికి ప్రజలు కోకోలలుగా యెరూషలేములో ఆసియా అంతటలో ప్రభువుని వెంబడించే వారు ఎక్కువ అవుతున్నారని చెప్పి పౌలు యేసుని నమ్మిన వారిని చూసినప్పుడు కనుక
మనము ఆ యేషయాపు విషయం గమనించినట్లయితే అన్నదమ్ములు పగబట్టిరి మరింత పగబట్టిరి అన్నట్లుగా యేషయాపు ఇక్కడ పౌలు యేసు ప్రభువుని నమ్ముకుని వారిని చూసి వారి రక్తాన్ని కళ్ళ చూడాలని, వారిని చంపాలని, వారిని హింసించాలని, ఆ నామము లేకుండా యెహోవాయే దేవుడని స్పష్టముగా ఎరిగిన వాడుగా ఉండి యేసుని నమ్మిన వారిని చంపుతూ ఆ రీతిగా ఆ దేవుని దృష్టిలో తిమోతి పత్రిక మనం మొదటి అధ్యాయం చూస్తే అంటాడు, పూర్వ విమర్శకును దోషకును హానికరమైన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా పిలిచిన వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నా అంటాడు. కనుక పూర్వము దేవునికి విరోధముగా బ్రతికిన వారు మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగక మునుపు పూర్వము హిందూ ఆ దేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉన్నా వారి ఆచారాలు సాంప్రదాయాలు, వారి కులాలు లేదా వారి దేవులు దేవతలు దైవాలని ఆరాధించేవారమే. కానీ పౌలునైతే ఆ రీతిగా కూడా తెలియని వ్యక్తిగా ఆ రీతిగా మరి దేవుని సంఘాన్ని పాడు చేసేవాడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇంకా మనం చూస్తూ ఇందుని గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రిక తీసుకొని దమస్కలో వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవాలని అక్కడికే వెళ్ళితిని. కనుక పౌలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది వారి ఎదుట నేను సాక్షిగా ఉన్నాను. వారి వలన పత్రికలు తీసుకొని దమస్కులో ఉన్న వారిని కూడా బంధించి దండించడానికి నేను అక్కడికి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళాను అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు దమస్కాకి వెళ్ళాడంటే, కనుక ఎక్కడున్న వారిని ఆ యెరూషలేములో ఉన్న వారిని చంపివేసి చెరసాల్లో నింపింది కాక, అనేకుల్ని హింసించింది కాక, అనేకుల్ని చంపింది కాక, దమస్కలో ఉన్న పట్టణ ప్రజల్లో కూడా సేవకుల్ని పరిశుద్ధుల్ని చంపాలని ఆలోచన కలిగిన వాడుగా సౌలు మనకు కనిపిస్తున్నాడు. 6వ వచనంలో నేను ప్రయాణము చేయొచ్చు, దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడేవాని స్వరము వారు వినలేదు. పౌలైతే కనుక దమస్కాకు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు తన సాక్ష్యం చెప్తున్నాడు. నేను దమస్కాకు వెళ్తున్నప్పుడు నాతో ఉన్నవారు మేము ఆ మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు రావడం చూసాం. ఆ వెలుగు నాతో ఉన్నవారు చూశారు కానీ నాతో మాట్లాడేవాని స్వరము వారు వినలేదు. కనుక నాతో మాట్లాడిన వాడు ఏం మాట్లాడుతుంటే, నేను నేల మీద పడినప్పుడు సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. గమనించారా? కనుక పౌలు అంటాడు, ప్రభువా నువ్వెవడివి అంటే నజరేయుడగు యేసుని. ఏ నామమును చెప్తే ప్రజలను చంపుతున్నావో, చెరసాల్లో వేస్తున్నావో, మరణం వరకు హింసిస్తున్నావో, బంధిస్తున్నావో ఆ దేవుణ్ణి నేనే అని ప్రభువు తనతో స్పష్టంగా మాట్లాడాడు. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగుని చూచురు కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవాలని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కాలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వేమి చేయవాలి, ఏమి చేయుటకు నియమింపబడినవన్నీయు నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో చెప్పాను. అప్పుడు అడిగాడు, ప్రభువా నేనేం చేయాలని సౌలుకున్న డౌట్లన్నీ అడిగాడు ప్రభువుని. ప్రభువు తనకు స్పష్టతను తెలియచేశాడు. కనుక పౌలు వెంటనే నేనేం చేయాలని అడిగాడు. కనుక నువ్వు లేచి దమస్కాలోనికి వెళ్ళము, నువ్వు వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణమై నువ్వు వెళ్ళి జరగబోయే వాటన్నిటిని కూడా నీకు తెలియజేస్తానని చెప్పి అతనికి తెలియజేస్తూ వచ్చాడు. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కాలోనికి వచ్చేదని. అంతట ధర్మశాస్త్రం చెప్పిన భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒక మనుషుడు నా యొద్దకు వచ్చి నిలిచి
సౌలా, సహోదరా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొందితినని నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమై యుందువు. గనుక నువ్వు తడువు చేటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములకు అడిగివేసుకోమని చెప్పాను. ఇక్కడ గమనించినట్లుగైతే కనుక సౌలు దమస్కాకు వచ్చాడు. అక్కడ ధర్మశాస్త్రము చొప్పున దేవుని వాక్యాన్ని విన్నాడు. కనుక అతడు గుడ్డివాడుగా ఉన్నాడు. అతడు యూదులందరి చేత మంచి పేరు పొందిన గనుక అననీయ ఒక మనుషుడు అతని దగ్గరికి వచ్చి, ఒక సేవకుడు వచ్చి అతనితో ఈ రీతిగా చెప్తూ వచ్చాడు. సౌలా, సహోదరుడా, నువ్వు దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొందితిని. అతడు ఆమె చేతుల నుంచి వెంటనే నాకు ఆ మాట ఆజ్ఞాపించగానే నేను కళ్ళు తెరవబడ్డాయి. నేను గుడ్డివాడుగా ఉన్నవాడిని. నేను ప్రభువుని నేను కల్లారా నా కళ్ళు తెరవబడి నేను చూడగలిగాను. అప్పుడు సౌలు, సహోదరుడా, నువ్వు దృష్టి పొందమని చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొందుతున్న అతను చూచి, అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటకే ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించున్నాడు. కనుక ఆయన చిత్తమును చేయుటకు, ఆ నీతిమంతుని రాకను తెలుపుటకు, ఆయన నోటి మాట వినుటకు ఆయన నిన్ను నియమించున్నాడు అని అననీయ చెప్పాడు. నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్ష్యమైంది. నువ్వు కన్నవాటిని ఏదైతే చూచావో, ఏదైతే ఆయనతో మాట్లాడావో, ఏదైతే విన్నావో అవి ప్రపంచానికి నువ్వు తెలియచేయాలని చెప్పి అననీయ అతనికి చెప్తూ వచ్చాడు. కనుక నీవు తడువు చేటి ఎందుకు లేచి బాప్తిసం పొంది ప్రార్థన చేసి లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాడు. కనుక నువ్వు లేచి, నువ్వు తడువు చేయొద్దు, నువ్వు లేచి కనుక నువ్వు ఆయన నామమును ప్రార్థన చేసి నీ పాపముల విషయంలో బాప్తిసం పొంది నువ్వు ఆయన బిడ్డగా జీవించి కనుక ఆసియా అంతంతటిలో నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి. దీని కొరకే ఆయన నియమించాడు అని అననీయ స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చదివి మనం ఈ రీతిగా వింటున్నామంటే, మనము 9వ అధ్యాయంలో విన్నాం. అయితే పౌలు మరొకసారి అక్కడున్న యూదుల అందరికీ కూడా హెబ్రీ భాషలో తన జీవితంలో ఏమి జరిగిందో, ఒకప్పుడు నేను సౌలుగా ఉన్నప్పుడు ఎట్లా బ్రతికానో, పౌలుగా ఉన్నప్పుడు నేను ఎట్లా ప్రభువుని ఎరిగాను, ప్రభువుని చూసి ఎట్లా తెలుసుకున్నాను, ఆయనతో మాట్లాడాను, నేను చూశాను గనుక ఆయన నన్ను గుడ్డివాడిగా చేశాడు, ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నన్ను ఆసియా అంతంతటిలో సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇదే మనం అధ్యాయంలో రాజుల ఎదుట, అధికారుల ఎదుట నువ్వు నా నామమును బోధిస్తావు, నువ్వెన్ని శ్రమలు పొందాలో నేను వాటిని నీకు తెలియచేస్తానని చెప్పి అననీయ 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తారు. కనుక దీని అర్థం ఏంటంటే, ప్రపంచంలో అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, కానీ పిలువబడేవారు అనేకులు, ఏర్పరచబడేవారు కొద్దిమంది. కనుక మందిరానికి వచ్చిన వారు చాలామంది ఉంటారు, కానీ వారిలో దేవుడు ఏర్పరచుకున్న వారు కొద్దిమంది. సేవ చేసేవారు ప్రపంచంలో కోట్ల మంది సేవకులు ఉండొచ్చు, కానీ వారిలో ప్రభువు ఎన్నుకున్న సేవకులు బహు కొద్దిమంది. కనుక ఆ కొద్దిమంది అయిన ఆ సేవకుల ద్వారా ప్రపంచానికి సత్యాన్ని తెలియజేస్తాడు. ఆ కొద్దిమంది అయిన పరిశుద్ధులు స్వచ్ఛమైన భక్తి చేసి ఈ పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారు, ఈ సేవకులు పరలోకానికి వెళ్తారు. చర్చికి వెళ్ళే క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళరు, బాప్తిసం క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళరు, బల్ల తీసుకునే క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళరు. కనుక సేవ చేసిన పాస్టర్లందరూ పరలోకానికి వెళ్ళరు. కనుక వాళ్ళు టీవీలో, రేడియోలో, అలాగే యూట్యూబ్లో మాట్లాడినంత మాత్రాన వారు పరలోకానికి వెళ్ళరు. ఎవరినైతే, అందుకే మనం 8 చూస్తాం, నేను వారిని పిలవలేదు, వారెవరో నాకు తెలియదు, నేను వారిని పంపించలేదు అంటాడు. అబద్ధ ప్రవక్తలు పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలు ఉన్నారు. అదే విషయాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయంకి వెళ్ళినట్లుగైతే, ప్రభువా నీ నామమును బోధ చేసాము, దయ్యాలు కొట్టము, అద్భుతం చేసాము, స్వస్థపరచము అంటే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయవాళ్ళారా నా యొద్ద నుండి పోండి. నేటిదినాన్ని ప్రపంచ దేశాల్లో ప్రభువుని నమ్ముకొని చెప్పుకొని చర్చికి వెళ్ళోళ్ళు అనేక పాపాలు
అన్ని వ్యసనాలు చేసిన వారు ఉన్నారు. కనుక సేవ చేసి కూడా అనేక పాపాలు చేసేవారు ఉన్నారు. వీరిని చూసి అనేక మంది క్రైస్తవులు తాగుతారు, క్రైస్తవులు అన్ని పాపాలు చేస్తారు, క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళ మార్పు లేదని ఎవరి గురించి ప్రపంచంలో వ్యతిరేకం మాట్లాడుతున్నట్టు బైబిల్ అని చెప్తుంది. కనుక వారు నామకార్థ క్రైస్తవులుగా, పండుగ ఆదివారపు అలవాటు వేషధార క్రైస్తవులుగా ఉన్న వీరిని బట్టి దేవుని నామము అవమానపరచబడుతుంది. కనుక ప్రభువు చేత పిలువబడకుండా సేవ చేసిన సేవకులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరు సేవ చేస్తూ సేవలో వచ్చిన డబ్బును సంపాదిస్తూ, ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో డబ్బును సంపాదిస్తూ, కనుక లోకంలో వారు ఏదో ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా అయిపోవాలని వారికున్న పరిజ్ఞానంతో, వారికున్న భాషలు, వారికున్న ఐశ్వర్యము, వారికున్న పరిస్థితులు బట్టి వారు ప్రపంచ దేశంలో వారి పేరు ప్రస్తావన కావాలని వారు అనేక రకాలుగా బైబిల్కి వ్యతిరేకంగా బోధ చేసేవారు. కనుక యేసు ప్రభువారికి వ్యతిరేకంగా బోధ చేసేవారు. కనుక క్రైస్తత్వానికి విరోధంగా మాట్లాడేవారు. వారు ఎక్కడ మందిరాల్లో కనిపిస్తారు, లోకంలో కనిపిస్తారు, వారు సేవలో కనిపిస్తారు, లోక సంబంధ కార్యకలాపాల్లో కనిపిస్తారు. అందుకే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ప్రభు అని పిలుచు ప్రతి క్రైస్తవుడు పరలోకంకి వెళ్ళాలని ప్రభు వీళ్ళు ఎవరంటే క్రైస్తవుడు. కనుక ఇక్కడ మనం గమనించిన పౌలు ఒకప్పుడు యోధా మతస్థుడైనప్పుడు కూడా, తార్షు వాడైనప్పుడు కూడా, గమలీయేలు ఎదుట ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడైనప్పుడు కూడా యెహోవా దేవుడే అనుకున్న వ్యక్తి, యేసు ప్రభు దేవుడు కాడు అనుకున్న వ్యక్తిని ప్రభువు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయనతో స్పష్టంగా ఆయనతో మాట్లాడాడు. కనుక ఆయనే ప్రభువును చూశాడు. కనుక ఇప్పుడు అదే పౌలుగా మారి ప్రపంచానికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తున్నానని చెప్పి ఇక్కడున్న వారికి హెబ్రీ భాషలో స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. 17వ వచనం, అంతటి నేను యెరూషలేమును తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. ప్రభు కనుక అతడు యెరూషలేము దేవాలయంకి వచ్చాడు. అతడు పరవశుడై ప్రభువుని కల్లారా మళ్ళా రెండో పర్యాయము ప్రభువుని చూశాడు. వెంటనే ప్రభు చెప్తున్నాడు, నీవిక్కడ వారికి సాక్ష్యం చెప్పినా నీ సాక్ష్యాన్ని వారు అంగీకరింపరు, కనుక నువ్వు త్వరగా యెరూషలేముని విడిచి వెళ్ళిపో అని చెప్పి నేను చెప్పినప్పుడు అందుకు పౌలు, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాల్లో వేయిచు కొట్టుచు నుంటినని వారికి బావుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించినప్పుడు నేను కూడా అక్కడే నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములను కావలి ఉంటుందని చెప్పిదని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపిదనని నాతో చెప్పాను. గమనించారా? కనుక పౌలు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, నేను యెరూషలేములో కనుక నీ మందిరములో నీ యందు విశ్వాసముంచి వారిని చెరసాల వేశాను, కొట్టాను, వారిని వారిని మరణం వరకు హింసించాను. కనుక నీ సాక్షి అయిన స్టెఫనుని కూడా వాళ్ళు చంపినప్పుడు వారు చంపిన వారి వస్త్రాన్ని కావలుగా ఉంటాను. కనుక అందుకు నేను సమ్మతించాను. ఆయన వాళ్ళు ఇప్పుడు నన్ను చంపడానికి చూస్తారని చెప్పి తన అభిప్రాయం. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము, నువ్వు దూరముగా వెళ్ళు, నేను నిన్ను పంపువారి వద్దకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నీకే హాని ఏ కీడు జరగదని ప్రభువు స్పష్టముగా ఇక్కడ మరి పౌలుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక సౌలు ఏ రీతిగా ఉండి జీవించాడో ప్రభువు తెలియదా? తెలుసు. నీవు నేను ప్రభువుని ఎరకమునపు లోకంలో ఏ రీతిగా బ్రతికామో మనకు తెలియదా? కనుక మన జీవితాలు ప్రభువుకి తెలియదా? తెలుసు. కానీ స్టెఫను తన చేసిన పాపముల విషయంలో పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ పరిశుద్ధులారా, ప్రియ దేవుని సేవకులారా, దేవుని సేవలో ఒక విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనము నీతి, న్యాయము, సత్యము, యథార్థత, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పితే కనుక మన ఇంటి వారు మన శత్రువులు, సంఘమే శత్రువులు, విశ్వాసుల శత్రువులు, సేవకుల శత్రువులు, లోకము కూడా మనకు శత్రువులుగా చూస్తారు, మనల్ని చంపడానికి చూస్తారు, మనల్ని బాధ పెట్టడానికి చూస్తారు.
పౌలు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నేను నన్ను దూరముగా పంపిస్తున్న అన్యజనులకి అందరికి నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఇంకేమి చెప్పొద్దని ప్రభువు తనతో మాట్లాడినట్టుగా రెండో పర్యాయము పౌలుని ప్రభు దర్శించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎందుకు దర్శించి ఇదే విషయాన్ని మనం గలతీ పత్రికలో చూసినట్లయితే కనుక పౌలు కూడా గత కాలంలో చెప్పాను, పౌలు కనుక మరి గలతీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అరేబియా ఎడారిలోను ప్రభువుతో కొంతకాలం గడిపి తిరిగి అపోస్తలుల దగ్గరికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది, మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం గమనించి 22వ వచనంలో పౌలు ఇవన్నీ కూడా సాక్ష్యము అక్కడున్న యూదులకి, అధికారులకి, తన మీద ఉన్న డౌట్ అన్ని క్లియర్ చేయడానికి ఎందుకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడంటే, నేను పౌలుని, నేను సౌలుని, నేను పౌలుగా మారానని చెప్పి స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు వ్యక్తిగతముగా సాక్ష్యము చెప్పాలి. కనుక సాక్ష్యం ఎటువంటిదంటే ఇంటికి పునాది లాంటిది, మందిరము పునాది లాంటిది. సాక్ష్యము ఏ వ్యక్తి జీవితంలో ఉండదో ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేడు. కొన్నాళ్ళు మళ్ళా ఆ వ్యక్తి లోకంలో జారిపోవచ్చు. సౌలు అయితే ప్రభువు నమ్మలేదు, కానీ సౌలుని ప్రభువే రక్షించుకున్నాడు, ప్రభువే తనతో మాట్లాడాడు, ప్రభువే తన పని కొరకు పిలిచాడు. దీని అర్థం ఏంటంటే, నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ బైబిల్ తెలుసు అని చెప్పి నీకున్న పరిజ్ఞానముతో నీ ఇష్టానుసారమైన స్థలాలకు వెళ్ళి నువ్వు సేవ చేస్తే అది ఫలాభివృద్ధి కలగదు. సౌలుని రక్షించేది ప్రభువే, సౌలుని సేవకు పిలిచేది ప్రభువే, సౌలుని సేవకు పంపించింది ప్రభువే. అది ప్రతి సేవకుని జీవితంలో జరగాలి. ప్రభువు పిలవకుండా నీ మట్టుకు నీవు దేవుని సేవ చేసిన ద్వారా అది కొద్ది కాలము జరుగుతుంది. చూడండి ఇక్కడ 22వ వచనం, ఈ మాటలు అతడు చెప్పినది వారు ఆలకించుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఇటు ఉండకుండా వాణ్ణి చంపివేయడని కేకలు వేసరి. వారు కేకలు వేయచ్చు తమ పైబట్టలను విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసి హేతువేమో తెలుసుకుంటకే సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టించి విమర్శింపు వాళ్ళని చెప్పి కోటలను తీసుకుని పొండని ఆజ్ఞాపించును. అతని సాక్ష్యం విన్న ప్రజలు ఎందుకు కోపం వచ్చిందంటే, ఇతడు యూదా మతస్థుడయ్యుండి, యెహోవా దేవుని ఎరిగిన వాడయ్యుండి, ఇతడు ఇప్పుడు మన యెహోవా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడు, యేసే దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు కాడు అంటున్నాడు. అతను నిన్ను చూశాను, అతనితో మాట్లాడాను, అతను నన్ను గుడ్డువాడికి చేశాడు, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనుల ఎదుటికి నేను సువార్తగా పంపిస్తున్నాను, నా కొరకు నువ్వు ఎన్ని శ్రమలు పొందుతావు, కనుక నేను తోడు ఉంటానని చెప్తున్నాడని ఈ మాటలన్నీ విన్న యూదులు పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయడిని కేకలు వేస్తూ యూదులు చాలా కోపంతో ఉంటూ తమ బట్టలు విదిల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలా కేకలు వేశారని ఏతువేమో తెలుసుకున్నట్టుగా సహస్రాధిపతి కొరడాలతో కొట్టించి విమర్శింపు వాళ్ళని కోటలో తీసుకుని పుండని ఆజ్ఞాపించను. ఇక పౌలుని ఇక్కడ విడిచిపెడితే ఈ యూదా మతస్థులైన వారు, యూదులందరూ కూడా పౌలుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాడు బ్రతక తగడు, ఇటువంటి వాడు భూమి మీద ఉండకూడదు, ఇటువంటి మనిషిని భూమి మీద ఉంచకూడదని వాళ్ళు బహు కోపావేశంతో ఉన్నారు. 2 దినాల్లో సంఘాల్లో, బహిరంగ సభల్లో దేవుని సేవకులు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తే ఆ సేవకుడు శత్రువు విశ్వాసులకి, ఆ సేవకుడు అనేక సేవకులకు శత్రువు. మనం అన్ని దాచిపెట్టి సేవకులు రాసి బోధ చేస్తుంటే ఈ పాస్టర్ అన్ని బహిరంగంగా చెప్పేస్తున్నాడు, ఈయన సేవను ఎలా పాటు చేయాలని, ఈ కుటుంబాన్ని ఎలా పాటు చేయాలి, ఈయన పరిచర్యలు ఎటువంటి కష్టాలు తీసుకురావాలి, ఈయన ఆత్మీయంగా ఎదగకుండా, ఈయన సేవ ఫలించకుండా ఎలాగ నాశనం చేయాలని ఆ దినాల్లో పౌలుని చంపాలని ప్రయత్నించినట్లుగా ఈ దినాల్లో నిజమైన పరిశుద్ధులని, నిజమైన దేవుని సంఘాన్ని, నిజమైన దేవుని సేవకులకి శత్రువులు ఎవరు అంటే, మొదటి నుంచి యేసుప్రభు పరిచర్యకి ఎవరు శత్రువులు అంటే నమ్మిన వారే. యేసుప్రభు పరిచర్యకి ఆటంకం మొదటి నుంచి ఎవరంటే సేవకులే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సేవకులారా,
ప్రియ పరిశుద్ధులారా, ఈ రక్తం ప్రభు రక్తములో నీ పాపములు కడగబడినట్లుగైతే, ప్రభువు నీ సేవకు పిలిచినట్లుగైతే గనుక నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి తప్ప కనుక దేవుని పనిని పాడు చేసేవాడుగా ఉండకూడదు. ఇక్కడ పౌలుని వారి మధ్య నుంచి తప్పించాలని వాళ్ళు సహస్రాధిపతి అతని కోటలో తీసుకుని పొండని చెప్పి ఆజ్ఞాపించి అతన్ని విమర్శించాలని, అతని కొరడాలతో కొట్టాలని అని వారి ఎదుట మాట్లాడి వారు ఏం చేశారు? వారు పౌలను వారులతోనూ కట్టుచున్నప్పుడు అతను తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని వారిని అడిగను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అని అనేను. గమనించారా? కనుక పౌలుని కనుక వారులతో కట్టుచు అతనిని పట్టుకొని సహస్రాధిపతి అతన్ని తీసుకొని వెళ్ళి అతన్ని కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు పౌలు అంటున్నాడు, శిక్ష విధింపకయే, కనుక న్యాయం చేయకయే, తీర్పు తీర్చకయే, నాలో ఉన్న లోపాన్ని తప్పుని కనుగోకుండా రోమీయుడైన నన్ను మీరు ఏ రీతిగా కొడతారు? మీకు ఎవరు అధికారం ఇచ్చాడు అని చెప్పి పౌలు వారికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అక్కడున్న ఒక అధిపతి వెళ్ళి ఆ యొక్క సహస్రాధిపతి చెప్పాడు, అయ్యా నువ్వేమి చేయుచున్నావు? అతడు రోమీయుడు సుమి అని చెప్పినప్పుడు అతడు ఏం చేశాడంటే ఆ అధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నువ్వేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడని సుమి అనిను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నువ్వు రోమీయుడువా? అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరుషత్వం సంపాదించుకుంటేనెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడును కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతను బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడాడు. పుట్టుకతోనే పౌలు రోమీయుడు, పుట్టుకతోనే పౌలు కనుక అతడు అధికారములు రోమీయుడని రోమా పౌరుషత్వాధికారము కలిగిన వాడు. కనుక ఈ సహస్రాధిపతి అయితే కొంత డబ్బు కట్టి కనుక రోమీయుడని కనుక అతడు రోమా పౌరుషత్వము కావాలని తీసుకున్నాడు. కనుక ఇప్పుడు ఇతడు భయపడి పౌలుని ఏం చేశాడు? అతన్ని కొట్టకుండా అతన్ని విడిచిపెట్టాలని ఆజ్ఞాపించాడు. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతను బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. ఎందుకు ఇతడు భయపడ్డాడంటే, ఒకటి అతనిలో తప్పు లేదు, రెండోది అతడు రోమీయుడు, మూడోది అతను పుట్టుకతోనే రోమా పౌరుషత్వాన్ని కలిగిన వాడు. కనుక అతన్ని ఏమైనా కొట్టినా, అతన్ని చంపినా, అతని మీద లేనిపోయిన నేరాలు వేసినా తర్వాత తనకి శిక్ష ఉంటుంది, తన అధికారం కోల్పోద్దేమని అతడు భయపడుతూ వచ్చాడు. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించింది. పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టారు. మరునాడు యూదులందరూ అందరూ వచ్చి అతని నేరం మోపాలని ప్రయత్నం చేశారు. అయితే సహస్రాధిపతి ఏం చేశాడంటే అతను వదిలించి ప్రధాన యాజకులు మహాసభ వారందరూ రావాలని ఆజ్ఞాపించి అందరి ఎదుట పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టాడు. కనుక ఇది ఒక మూలన జరిగే కార్యం కాదు, ఒక రహస్యంగా జరిగే కార్యం కాదు. కనుక ఇప్పుడు రోమీయుడని సహస్రాధిపతి పౌలు విషయంలో భయపడి నాకెందుకు ఈ సమస్య అని చెప్పి కనుక వారి ఎదుట ప్రధాన యాజకుల ఎదుట సహస్రాధిపతుల ఎదుట అక్కడున్న యూదుల ఎదుట పెట్టి ఇతడు సంగతి ఏదో తేల్చండి అని చెప్పి వారి ఎదుట నిలవబెడుతూ తాను తప్పించుకుంటూ వచ్చాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఎందుకంటే అతడు భయపడ్డాడు. సహస్రాధిపతి అతడు రోమా పౌరుషత్వాన్ని డబ్బిచ్చి కొన్నాడు కనుక యూదులందరూ పౌలుని ఏదో రకంగా చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కనుక ప్రధాన యాజకుల ఎదుట, యూదుల ఎదుట, ప్రజలందరి ఎదుట అతన్ని నిలువబెట్టి మీరే తేల్చుకోండి అని చెప్పి తాను తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా తప్పించింది ఎవరు అంటే
పౌలు. 20 తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే మిగిలిన విషయాలను మనకు అర్థమవుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఈ అధ్యాయం మనకేం తెలియజేస్తుందంటే శక్తి చేతనైనను బలము చేతనైనను ఏ కార్యాలు జరగవు. ప్రభువుని పిలవకుండా నువ్వు ఎంతకాలం సేవ చేస్తున్నా కర్ర గడ్డి కొయ్యాలి. నీలో సత్యము నీతి యథార్థత ఉండదు. శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మరణం వచ్చినా ఆ సేవని విడిచిపెట్టి పారిపోతావు. ప్రభువు నిన్ను రక్షించకుండా ఒక విశ్వాసగా ప్రభు యొక్క జీవులు నీ పేరు రాయబడకుండా నువ్వెంతకాలము విశ్వాసగా క్రైస్తవ సంఘంలో భక్తి వ్యాసాలు వేసుకున్నా, ఎంతకాలము ప్రార్థనా జీవితాన్ని కనపరిచినా, ఎంతకాలము భక్తిని కనపరిచినా ఒకరోజు నీవు భక్తిహీనుడిగా కనిపిస్తావు. ఒకరోజు నీ పాపం బయటపడుతుంది. అప్పుడు నువ్వు నిస్సహాయుడు అయిపోతావు. కనుక అప్పుడు నీ సాక్ష్యాన్ని కోల్పోతావు. అప్పుడు నీవు ఈ లోకంలో కన్ను మూస్తే నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నరకానికి వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు, నరకానికి వెళ్ళే పాస్టర్లు ఉన్నారు. వారి లిస్టులో నువ్వు చేరకుండా ఉండాలంటే ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, పౌలు వలె నువ్వు పిలువబడాలి. పౌలు వలె నువ్వు పంపబడాలి. పౌలు వలె ప్రభువు చెప్పిన పనులు చేయాలి. అప్పుడే ప్రభువు నీతో ఉంటాడు. నీవు ప్రభువుతో యుగయుగాలు పరలోకంలో ఉంటావు. పరిశుద్ధులుగా నువ్వు ఆ రీతిగా ఉంటే నీవు కూడా పరలోకములో ఉంటావు. బండ మీద కట్టబడిన సంఘ విశ్వాసులుగా బతకాలి. బల నమ్మక మంచి దాసుడుగా కనుక ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. వారిని ఏర్పాట్లు ఉన్న వారిని పౌలు వలె ఎవరైతే నీ ఏర్పాట్లు ఉన్నారో అట్టి పరిశుద్ధులు పరిశుద్ధముగా బ్రతికి యోగ్యముగా బ్రతికి నీ పరలోకములో బహుమానం పొందవలసి సిద్ధపడచ్చు. నమ్మకమైన దాసులు, పిలువబడిన సేవకులు, పంపబడిన సేవకులు, నువ్వు చెప్పిన పని చేసే సేవకులు భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా నీ కొరకు మండించు, అభిషేకించు. నీ రాజ్యం కొరకే వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే గుట ఆయత్తపడుము, తెరువు నీ హృదయంబును. అందరికీ ప్రైజ్ ది లార్డ్.